ఇన్ని సంవత్సరాల బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరగని ఒక వింత విశేషం ఈసారి బిగ్ బాస్ సీజన్ 7లో జరిగింది టైటిల్ విన్నర్ విషయంలో. ఎందుకంటే మనకు ముందు నుంచి చూసుకుంటున్నాం, ఇప్పటి వరకు కూడా టైటిల్ విన్నర్ ఎవరు అనేది ఖచ్చితంగా ఒక అభిప్రాయం. మామూలుగా టైటిల్ విన్నర్ అభిప్రాయం అనేది సీజన్లో ఆల్మోస్ట్ ఒక సగం అయిపోయే టైంకి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. చాలా సీజన్స్లో కూడా అలాగే జరిగింది. లాస్ట్ సీజన్ 6th సీజన్ అసలు మైండ్ నుంచి డిలీట్ చేసేయండి, అదొక స్క్రాప్. అసలు నేను దాన్ని ఎప్పుడు పట్టించుకోను. కానీ మిగతా సీజన్స్లో ఎప్పుడైనా సరే ఒక థర్డ్ సీజన్లో తప్ప అన్ని సీజన్స్లో ఆల్మోస్ట్ గెస్ట్ చేసిన వాళ్ళే విన్ అయిపోయారు. సో ఈసారి కూడా అలాంటి ఒక వింతే జరగబోతుంది. థర్డ్ సీజన్లో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా థర్డ్ సీజన్లో అట్లీస్ట్ ఇద్దరికి మాత్రమే ఉండే టఫ్, అటు రాహుల్ కానీ శ్రీముఖి గారు కానీ. ఈసారి ఇద్దరికి కాదు, టోటల్ ముగ్గురు. ఏంటంటే ఓటింగ్ అనేది ఏ లెవెల్లో పడిందంటే అసలు 6 o'clock వరకు కూడా, నేను 6 o'clock నేను ఓటింగ్ వీడియో చేసే టైంకి కూడా ఈ లెవెల్లో అయితే లేదు. లాస్ట్ మినిట్లో అయితే మ్యాక్సిమం మామూలుగా కాదు, ప్రమోషన్స్ అనేది విశ్వవ్యాప్తం అయితే రచ్చ 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 రచ్చ. ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో, తెలుగు వాళ్ళు కాదు, ఫోన్ ఎవరికైతే ఉందో ఆల్మోస్ట్ అందరూ ఓట్లు వేసారేమో అదే రేంజ్లో ఓట్లు అయితే పడిపోయాయి అనమాట. మామూలు ప్రమోషన్స్ కాదు. ముఖ్యంగా ప్రశాంత్ కానీ అమర్దీప్ కానీ వీర లెవెల్ వీర నాట్ ఓటింగ్ అయితే పడింది. అండ్ వీళ్ళిద్దరూ ముందు నుంచి కాంపిటీషన్లో ఉన్నారు, టైటిల్ రేస్లో ఉన్నారు. మనం ప్రతి ఓటింగ్ రిజల్ట్స్లో మనం చెప్పుకున్నట్టే అలాగే జరిగింది. బట్ శివాజీ గారు కూడా లాస్ట్ మినిట్లో అదే రేంజ్ ఫోర్స్ అనేది చూపించారు. సో ఈసారి నాగార్జున గారు పట్టుకునే 2 చేతుల్లో ఒక చెయ్యి ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్, అందులో రాసి పెట్టేసుకోవచ్చు. రాసుకోరా సాంబా అని నేను టైటిల్ పెట్టింది కూడా తమ్నైల్లో అందుకే. అండ్ ఆ రెండో చెయ్యి ఎవరిది? నిన్నటి వరకు అమర్దీప్ది ఉండొచ్చేమో, అమర్దీప్ కాకుండా ఇంకెవరిది ఉంటుంది అంటూ ఆల్మోస్ట్ బయటికి తెలిసేది. బట్ ఈసారి అమర్దీప్ది కాదురో, శివాజీ గారికి గుండె ఉండొచ్చు రో, శివాజీ గారు అమర్దీప్ ఇద్దరిలో ఎవరన్నా ఉండొచ్చు అనే ఒక ఫీలింగ్ అయితే ఇప్పుడు వస్తుంది అనమాట. ఒక చెయ్యి ప్రశాంత్, ఇంకో చెయ్యి ఎవరిది? గురు శిష్యుల కాంబినేషన్లో అటు ప్రశాంత్ ఇటు శివాజీ గారు ఉంటారా? ఆ పొజిషన్లో ఉన్నప్పుడు శివాజీ గారు ఎవరు గెలవాలని కోరుకుంటారో డౌట్ లేకుండా ప్రశాంత్ గెలవాలని కోరుకుంటాడు. అప్ టు శివాజీ గారు. అఫ్కోర్స్ ప్రశాంత్ ఓట్లు దాటే లెవెల్లో శివాజీ గారికి ఉండకపోవచ్చు అని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ పోల్స్ ఎక్కడ చూసినా, అది ఒక వెబ్సైట్ పోల్ అయినా కూడా, ఏదైనా యూట్యూబ్ పోల్స్ అయినా కూడా, ఎక్కడైతే అన్అఫీషియల్ పోల్స్ ఉన్నాయో ఏ కోసాన చూసినా కూడా డౌట్ లేకుండా ప్రశాంతే టాప్లో ఉన్నాడు. సెకండ్ పొజిషన్లో కూడా మెజారిటీగా అమర్ ఉన్నా కూడా అటు ఇటు కూడా శివాజీ గారు టాప్లో ఉన్న పోల్స్ కూడా ఎన్నో ఉన్నాయి. సో ఆ ప్రకారంగా మాత్రమే డెఫినెట్లీ చాలా ఇట్లా అఫీషియల్ పరంగా కూడా చూసుకుంటే ఈ లెవెల్ కాంపిటీషన్ అనేది ఉంది. కాబట్టి లాస్ట్ మినిట్లో పోల్స్ అనేవి విపరీతంగా పడ్డాయి. అటు రకరకాల భాష రాని మనుషులు కూడా వాళ్ళ దగ్గర ఫోన్లు ఉంటే చాలు ఓట్లు వేయించినట్టుగా అయితే తెలిసిపోతుంది అనమాట. రకరకాల స్టేట్స్ నుంచి ఇండియా వైడ్గా మొత్తం ఎక్కడ పడితే అక్కడి నుంచి ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు ఓ రేంజ్లో రచ్చరచ్చ చేశారు. సో ఎందుకు ఇంత రచ్చరచ్చ చేశారు అంటే, ఇప్పుడు ఇంతకుముందు సీజన్స్లో 5లో కానీ 4లో కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే గెలిచే ఛాన్స్ ఉందా? రన్నర్ పొజిషన్లో ఉన్న షణ్ముఖ్ ఎంత ట్రై చేసినా కూడా సన్నీని గెలిచేవాడా? ఎందుకంటే సన్నీ ఓటింగ్ అండ్ షణ్ముఖ్ ఓటింగ్ సంబంధమే లేకుండే, ఎక్కడో ఉంటుండే. సన్నీ ఓటింగ్ ఎక్కడో 50s 60sలో ఉంటుండే, షణ్ముఖ్ ఓటింగ్ 20s 30sలో ఉంటుండే. ఎప్పుడు చేరుకోవాలి? ఎంత ట్రై చేస్తే 60s అవుతుంది, అయ్యే పని కాదు. కాబట్టి ఈ లెవెల్ ఓటింగ్ అప్పుడు జరగలేదు, 4th సీజన్లోనూ జరగలే. ఎందుకంటే అభిజిత్ ఓటింగ్కి దరిదాపుల్లో కూడా ఇంకెవరూ లేరు కాబట్టి. సెకండ్ సీజన్లో కౌశల్ ఓటింగ్ దరిదాపుల్లో ఎవరు లేదు, అప్పుడు జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే అందరూ దగ్గరే ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు క్లోజ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ ఒక 4-5% డిఫరెన్స్ కంటే కూడా ఎక్కువ లేదు, అటు ఫస్ట్ పొజిషన్కి కానీ సెకండ్ పొజిషన్కి కానీ. పర్సంటేజెస్ పరంగా ఇక మనం మాట్లాడుకొని కూడా వేస్ట్. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ పడడం వల్ల ఇంకా ప్రత్యేకంగా ఫిగర్స్తో మనకి సంబంధం లేదు. జస్ట్ ఒక 2-3%, 4-5% డిఫరెన్స్తో మాత్రమే ముగ్గురు ఉన్నట్టుగా తెలుస్తుంది. టాప్ పొజిషన్ స్టిల్ ప్రశాంత్కే ఉంది. అండ్ అమర్దీప్, శివాజీ గారు దగ్గరలో మాత్రమే ఉన్నారన్నమాట, జస్ట్ 4-5% డిఫరెన్స్తో మాత్రమే. శివాజీ గారికి విపరీతంగా లాస్ట్ క్లోజ్ అయ్యే టైంకి అయితే, ఎపిసోడ్ అవుతున్న టైం కావచ్చు, లేకపోతే నిన్న సాయంత్రం ఈవినింగ్ నేను 6 o'clock తర్వాత చేసిన వీడియో నుంచి కావచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు, లాస్ట్ 6 hours మటుకు మాత్రం రన్నర్ పొజిషన్కి విపరీతమైన పోటీ పడడం కోసం. ఎందుకంటే
ఈ రన్నర్ కానీ విన్నర్ కానీ క్లియర్గా ఫిక్స్ అయిన పొజిషన్స్ అయితే ఖచ్చితంగా కావు. కాబట్టి విపరీతమైన పోల్స్ పడడం వల్ల, ఓట్లు పడడం వల్ల పొజిషన్లు తారుమారు అయ్యే అవకాశం ఉంది. సో ఈసారి స్టేజ్ మీద ఏం జరిగినా కూడా ఉల్టా పల్టా అని సీజన్కి ఏ టైంలో అయితే ట్యాగ్ అయితే పెట్టారో ఇక్కడ ఓటింగ్ కూడా అదే రేంజ్లో వచ్చే అవకాశం అయితే ఉంది. రిజల్ట్ కూడా అదే రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. ఏ ఇద్దరు చేతులు పట్టుకుంటారో, అఫ్కోర్స్ ఒకరి చెయ్యి ప్రశాంత్ అయినా కూడా ఇంకో చెయ్యి ఎవరు దవుతారని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇది శివాజీ గారా అమర్దీప, ఈ ఇద్దరిలో ఎవరి చేయి పట్టుకుంటే మీకు ఎక్కువ ఆనందం ఉంటుంది అనేది కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే ఇప్పుడు కంపారిటివ్లీ చూసుకుంటే కూడా ఇప్పుడు అమర్ విన్నరో రన్నరో అయ్యాడు అనుకోండి, అది ఏ విధంగా ఉంటుంది చూసే వాళ్ళకి. ఇప్పుడు బయట ఇప్పుడు ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళినట్టుగా ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు అమర్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? అప్పుడు అఫ్కోర్స్ అమర్ ఫ్యాన్స్కి డెఫినెట్లీ అమర్ అయితే చాలా బాగా నచ్చుతాడు, అది వేరే సెకండ్ థాట్ అయితే అక్కర్లేదు. కానీ ఇప్పుడు అమర్ ముందు నుంచి ఫౌల్ గేమ్స్ ఆడాడు కదా, లేకపోతే చాలాసార్లు ఇట్లా ఏంటి సరిగ్గా విపరీతమైన ఎమోషన్స్ అయితే చూపించాడు కదా. సో ఈ రేంజ్లో ఫౌల్ గేమ్స్ ఆడిన క్యాండిడేట్ విన్నర్ వరకు వెళ్ళొచ్చా, రన్నర్ వరకు వెళ్ళొచ్చా అంటూ ఒక రాంగ్ మెసేజ్ ఏమన్నా ఇచ్చినట్టు ఉంటుందా? సో ఆ ప్రకారంగా చూసుకుంటే బిగ్ బాస్ అమర్ని తప్పించి శివాజీ గారిని ఏమన్నా రన్నర్ పొజిషన్ చేస్తారా? ఈ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి జనాల్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అది బిగ్ బాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓటింగ్ని బట్టి కన్సిడర్ చేస్తారు. అమర్ ఫౌల్ ఆడినా, అమర్ ఏం చేసినా కూడా డెఫినెట్లీ ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయినప్పుడు ఇంకా వాళ్ళని ఎవరిని ఏమీ చేయలేరన్నమాట. అది ఫౌల్ ఆడినా కూడా బిగ్ బాస్ అది ఒక ఫన్నీ వేలోనే ప్రొజెక్ట్ చేయడానికి చూశారు. ఎందుకంటే అమర్కి ఆ లెవెల్ ఓటింగ్, ఆ లెవెల్ ఆ ఫ్యాండమ్ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు నాగార్జున గారు కూడా నువ్వు ఆడే ఫౌల్ గేమ్స్ బరే ఇట్లా ఏమంటారు, నాగార్జున గారు కానీ లేకపోతే మొన్న ప్లే చేసిన ఏవీలో కానీ అసలు మీరు ఆడిన ఫౌల్స్ కూడా మీ ఫౌల్ గేమ్స్లో మీ చిలిపితనం ఏంటో కనిపించేది అన్నట్టుగా ఎంత నీట్గా చెప్పారు అసలు. సో వాళ్ళు కూడా అది పాజిటివ్ వేలోనే ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు లూజ్ ఏ టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్కి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఎట్టి పరిస్థితిలో అది ఉండకూడదనే ఉద్దేశంతో బిగ్ బాస్ కావాలని కొంచెం అమర్కి పాజిటివ్ వైబ్స్ ఎక్కువ క్రియేట్ చేయడానికి చూశాడు. అండ్ నిన్న లాస్ట్ 2-3 ఎపిసోడ్స్ కూడా అమర్కి బాగా కలిసి వచ్చాయని చెప్పాలి పాజిటివిటీ పరంగా చూసుకుంటే. సో ఆ పరంగా అమర్ డెఫినెట్లీ చాలా బాగా హెల్ప్ అయింది. న్యూట్రల్ ఆడియన్స్ నుంచి కొంతవరకు ఓట్లు అయితే లాస్ట్ మినిట్లో పడ్డాయన్నట్టుగా చెప్పుకోవచ్చు. అండ్ శివాజీ గారికి కూడా అదే లెవెల్ ఓటింగ్ అనేది పడింది. ఎందుకంటే శివాజీ గారి ఫ్యాన్స్తో పాటు అమర్ యాంటీ ఫ్యాన్స్ కూడా వేసినట్టుగా. అమర్ యాంటీ ఫ్యాన్స్ అంటే ఆబ్వియస్లీ శివాజీ గారే కదా అని అనుకోవచ్చు. కాదు, అమర్ యాంటీ ఫ్యాన్స్. అమర్ అంటే నచ్చని వాళ్ళు శివాజీ గారిని నచ్చుతున్నారు అని ఏంటి అక్కడ? ఇప్పుడు అమర్ యాంటీ ఫ్యాన్స్ యావర్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అర్జున్ ఫ్యాన్స్ అని ఎవరి ఫ్యాన్స్ అన్నా అయి ఉండొచ్చు కదా, లేకపోతే ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరో ఒక ఫ్యాన్స్ అయి ఉంటారు. సో ఆ పరంగా అమర్ యాంటీ ఫ్యాన్స్ ప్లస్ శివాజీ గారి ఫ్యాన్స్ ఇద్దరు కలిపి శివాజీ గారికి ఓట్లు వేయడం వల్ల డెఫినెట్లీ వీళ్ళిద్దరికి బాగా మైలేజ్ వచ్చింది. రన్నర్ పొజిషన్కి చాలా గట్టి పొజిషన్ వచ్చింది అన్నట్టుగా, పోటీ వచ్చినట్టుగా అయితే మనకి చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ప్రశాంత్, అమర్దీప్, శివాజీ గారు వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉండబోతున్నారు, అందులో డౌట్ లేదు. విన్నర్ పొజిషన్ ఆల్మోస్ట్ ప్రశాంత్కి ఇంకా కన్ఫర్మ్ చేసుకోవచ్చేమో అనే ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. రన్నర్ పొజిషన్ మటుకు మాత్రం అమర్దీప్ అండ్ శివాజీ గారి మధ్య మాత్రమే ఊగిసలాడే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలిసిపోతుంది అనమాట. అండ్ మిగతా ప్లేసెస్లో ఆబ్వియస్లీ 4th పొజిషన్ యావర్ ఉన్నాడు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు యావర్ ట్రూలీ డిజర్వ్స్ అబ్బా. ఎన్ని రకాలుగా చెప్పినా కూడా 4th కంటే కూడా ఇంకా బెటర్ పొజిషన్ డిజర్వ్, కానీ ఇంకా అంతకు మించి స్కోప్ అయితే లేదు. మిగిలిన వాళ్ళందరూ మంచి పాపులారిటీ ఉన్న వాళ్ళే కాబట్టి అంత స్కోప్ అయితే దక్కలేకుండా పోయింది. బట్ స్టిల్ ఓకే, టాప్ 5లో ఏదో ఒక మంచి పొజిషన్ వచ్చింది కదా అని సరిపెట్టుకోవాలి అంతే. సో 4th పొజిషన్లో యావర్ ఉంటే 5th and 6thలో 5th పొజిషన్లో ప్రస్తుతానికి అయితే ప్రియాంక ఉంది. ప్రస్తుతానికి ఏముంది, ఇంకా ఓటింగ్ క్లోజ్ అయిపోయింది, కానీ 5th ప్రియాంక ఉంది, 6th అర్జున్ ఉన్నారు. చాలా మైండ్యూట్ తేడా ఈ ఇద్దరు పొజిషన్స్కి కూడా. ఎందుకంటే టాప్ 5 అని చెప్పుకోవడానికి, బయటకు వచ్చినాక చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది కదా, బాగుంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా ఓటింగ్ ప్రియాంక అండ్ అర్జున్ మధ్య కూడా 5th పొజిషన్కి బాగా టైట్గా జరిగింది. క్లోజ్ అయ్యే టైం కదే ప్రియాంకకు ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ అఫీషియల్లో మిస్డ్ కాల్స్ డేటా పరంగా కూడా చూసుకుంటే ఇంకేమైనా చేంజ్ అయ్యాయా, ఏ పరంగా వాళ్ళు కన్సిడర్ చేస్తారా అనేది మనం చూడాలన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే టైటిల్ విన్నర్ ఆల్మోస్ట్ ఇంకా ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తుంది. రైట్ బిడ్డ. ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది? బిగ్ బాసే పంచ ప్రాణాలుగా బతికిన ఒక మనిషి అదే బిగ్ బాస్ స్టేజ్లో అడుగు పెట్టడమే ఒక ఎత్తు. అంటే అడుగు పెట్టడమే కాకుండా టైటిల్ విన్నర్ అయి ట్రోఫీ లిఫ్ట్ చేస్తే ఆ గూస్ బంప్స్ మూమెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది. టీఆర్పీ దంచి కొడుతుంది అనమాట. సో చూద్దాం లాంచ్ ఎపిసోడ్, ఫినాలే ఎపిసోడ్ ఏ రేంజ్లో ఉంటుంది. లాస్ట్ సీజన్ ఫినాలే ఎపిసోడ్ మెగా డిజాస్టర్ అని అందరికీ తెలిసిన విషయమే కదా. ఈసారి ఆ మెగా డిజాస్టర్కి కంప్లీట్ కాంట్రాస్ట్గా ఆపోజిట్గా దద్దరిల్లిపోయే ఎపిసోడ్
రాబోతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు, రైతు బిడ్డ మటుకు గెలిస్తే అయితే. సో లెట్స్ వెయిట్ అండ్ సీ మీకెంత ఎగ్జైటింగ్గా ఉంది ప్రశాంత్ గెలుపుపై. ఆర్ ప్రశాంత్ కాకుండా అమరో శివాజీ గారు గెలిస్తే బాగుండని మీకు ఏమైనా అనిపిస్తుందా? కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి రికమెండ్ అవుతాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి. బాయ్.